మొన్న ఎవడో అంటున్నాడు, ఒక పనికిమాలినోడు, మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, హాస్పిటల్లో గరిసి పెడతారు అంటున్నాడు. ఎంత దుర్మార్గం అది, ఎంత దుర్మార్గం అది, తప్పది. అంటే నువ్వు ఏంటి నీ ఉద్దేశం? హాస్పిటల్లో ఖర్చు పెట్టాలని చెప్పించున్నావా ఏంది? చాలా తప్పది. మన కుటుంబాలు ఎలాగో అవతల వారి కుటుంబాలు కూడా అలాగే అనుకోవాలి. దేవుని సేవ అంటే దోచుకునేది కాదు. దేవుని సేవ అంటే కలిసి పంచుకునేది, కలిసి కష్టపడేది, కలిసి శ్రమపడేది, అందరూ కలిసి దేవుని పరిచర్య చేయాలి. దేవుడి నియమం అది, దేవుడు పెట్టిన నియమం అది, మనం ఏర్పాటు చేసింది కాదు. నా పనిలో సహకారులుగా ఉండండి అని చెప్పింది ఎవరు? దేవుడు. గలతీ పత్రికలో అంటాడు, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి సమస్త సద్విషయాలలో అతనితో పాలివాడై ఉండాలి అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం పుట్నోట్లో చిట్ట చివరి మాట పుట్నోట్. గలతీ పత్రిక ఎండింగ్కి వెళ్ళిపోతే కిందన చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది చూడండి. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించు వాడితో ఏమై ఉండాలి? పాలివాడై ఉండాలి. భాగం ఇయ్యాలి, సమస్త సద్విషయాల్లో భాగం ఇయ్యాలంటాడు. అందరూ కలిసి చేయండి దేవుని పని, అంతే. దాచుకోవటాలు ఉండవు ఇక్కడ. కలిసి పనిచేయటాలు ఉంటాయి, కలిసి కష్టపట్టాలు ఉంటాయి, కలిసి శ్రమ పట్టాలు ఉంటాయి. అది మీరు చూస్తున్నారు, మీ కళ్ళారా అది మీరు చూస్తున్నారు. అందుకే లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ పెట్టాం, ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ కూడా పెట్టలేదు. కొంతమంది ఏమండే మీ వీడియోలో QR కోడ్ ఎందుకు ఇచ్చారండి, అకౌంట్ నెంబర్ ఎందుకు ఇచ్చారని ఒక ఆయన, నిన్న ఏమైనా బలవంత పెట్టామని ఆయన కాదు. ఆ QR కోడ్ ఇచ్చి ఇస్తావా చస్తావా అన్నావా? అనలేదుగా. పోనీ అది ఇవ్వకపోతే నేను దేవుడు చెప్పించేస్తాడు ఏమన్నా QR కోడ్ వేసావా? వేయలేదుగా. ఏమన్నావు? నాయన ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మా ఒక్కడి వల్ల అవ్వదు. నేను చెప్తున్నానుగా, నేను ఒక్కడినైతే చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను ఒక్కడినైతే చేయలేను. రాజమండ్రిలో ఇంకా మాకు సొంత మందిరమే లేదు, మండపేటలో ఇంకా మాకు సొంత మందిరమే లేదు, అద్దెకుంటున్నాం. అద్దెకి పచ్చి నిజం ఇది. అదిగో మా పిల్లలందరూ ఉన్నారు, అడగండి. ఒక సొంత మందిరం లేదు రాజమండ్రిలో. కొనలేక కాదు, డబ్బు లేక కొనలేదు. మండపేటలో కూడా లేదు, కొనలేక కాదు, డబ్బు లేక కొనలేదు. పిల్లలందరూ బేదోళ్ళు. అదిగో అక్కడ మీ బాత్రూములు కడుగుతున్నారే మండపేట సంఘస్థులు, వాళ్ళే బేదోళ్ళు. వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మండపేట సంఘస్థులు, బేదలు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కాదు. రాజమండ్రిలో వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ పని చేస్తున్నారు చూడండి, వాళ్ళు బీదలే, ధనవంతులేం కాదు. సో ఆ విధంగా సత్యవాక్య పరిచర్య ముందుకెళ్తుంది. ఎవరిని మేము బలవంత పెట్టలేదు, పీక పట్టుకుని అడగలేదు. ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు నాయన, నేను ఒక్కడిని చేయాలంటే కష్టం. కాబట్టి ఎవరైనా మంచి మనసు ఉన్నవాళ్ళు ఇది సత్యవాక్య పరిచర్య కనుక భోజనం పెట్టడానికో, లేకపోతే ఏమైనా ఈ టెంట్ సామాన్లకో, లేకపోతే ఇంకో దానికో సత్యవాక్యం ప్రకటిస్తాం. మన దేవుని పక్షాన నిలబడి మీరు దేవుని ప్రేమించేవారైతే మాతో పాలిభక్తులు అవ్వండి అని చెప్పాను తప్ప ఎవరిని మేము పీక పట్టుకుని బలవంత పెట్టలేదు, వసూలు చేయలేదు. అర్థమైందా? కానీ జరిగే పరిచర్య మాత్రం ఏం చేస్తున్నాం? జరిగిస్తున్నాం. లోటు లేకుండా ప్రతి సంవత్సరం ఎలా జరిగేదో ఈ సంవత్సరం కూడా అలాగే జరిపిస్తున్నాం. మనకున్నంతలో చేస్తున్నాం, మనకు జరిగినంతలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము వ్యాపించబడితే చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్టు గురించి చెప్పటానికే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది మీకు. ఇదంతా చెప్పలేదనుకోండి, యేసు ప్రభు గొప్పతనం మీకు అర్థం కాదు. చాలామంది నా మీద ఒక ముద్రేశారు. ఏమనంటే మొన్న మధ్య ఎప్పుడు చూడండి ఏదోటి ట్రోల్ చేయడమే కదా అని అలాంటి పట్టించుకోను. ఆయన పెద్ద వివాదాస్పదమైన గుర్తు అయితే నేను చిన్న వివాదాస్పదమైన గుర్తును అనుకుంటాను, అంతే. సో ఈ ఏంటంటే ఈయన యేసుప్రభు పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడిని బోధిస్తున్నాడండి అని అది అసలు కాంట్రవర్సీ అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరలోకంలో పరిశుద్ధుడు కాదా అంటే, పరలోకంలో పరిశుద్ధుడు కాదా, ఇక్కడికి వచ్చాకనే పరిశుద్ధుడా అంటే, పాపం చేయకుండా బతికాడు కాబట్టి పరిశుద్ధుడంట. అంతకుముందు పరిశుద్ధుడేగా, అంతకుముందు పరిశుద్ధి. ఇది వాళ్ళ బాధ. ఓరు నాయన, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు అంటే నేను అందంగా లేవనా? దాన్ని గొడవ పెడతావా? అలాంటి పెళ్ళాన్ని ఏం చేయాలి? దండేసి దండం పెట్టాలి. ఈరోజు చాలా అందంగా ఉన్నావే బాబు అన్నాడంట భర్త. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నిన్న మొన్న అటు మొన్న లేననే కదరా అందనుకో. ఏమనాలి ఇప్పుడు? అసే నా ఉద్దేశం అది కాదే, అలా కాదే, ఈరోజు బాగున్నావు అంటే అదే అడుగుతాను. నిన్నేటి మరి
అంటే ఇంకా దానికి ఏమనాలి? ఓ తిక్క మొహం దానా, నిన్ను అనవసరంగా బాగున్నా అన్నాను, నువ్వు ఇప్పుడు దరిద్రంగానే ఉంటావు మనసులో అనుకొని పోతాడు బయటికి. అంతే మరి, అలాగ అనుకుని బయటికి పోతాడు అంతే మరి, అంతే కదా. అదేదో అంటారు, జగడగుండిది అంటారు కదా, ఈ టైప్ వాళ్ళు ఉంటారు. ప్రతి దానికి ఏది చిన్న దొరికితే చాలు గొడవ పెట్టేద్దామని చెబుతుంటారు. చిన్నదే ఏం అక్కర్లేదు వాళ్ళకి, ఇది చిన్నది. అందులో తెక్కోళ్ళు మగోళ్ళు ఉంటారు, తెక్కోళ్ళు ఏదైనా చిన్నదే. అంత పాపం అంత కష్టపడి చికెన్ వండుద్ది, మటన్ వండుద్ది, అన్నం వండుద్ది, అన్నీ వండుద్ది. నిమ్మకాయ ముక్క ఎందుకు వేయలేదు అంటాడు ఈ పిచ్చికొక్క. ఈడదే ఈడు ఇంత పీకల దాకా పంది పీలక పెట్టినట్టు పెడితే చక్క తిని ఉండక ఏం కావాలంటే ఇప్పుడు నిమ్మకాయ ముక్క కోసం గొడవ పెడతావా? ఏటో చిత్తకుడు చెవులు మూసేయాలి వీళ్ళకి. ఉంటారు అలాంటి వాళ్ళు. తప్పదాగా వచ్చేసి నిమ్మకాయ ముక్క ఏమైందే, ఏం చేస్తున్నావు నువ్వు, ఉల్లిపాయ ముక్క కత్తిరించలేదంటాడు. ఆ నాలుగు కత్తిరించేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. అలాగా చాలామంది ప్రతిదానికి యేసుప్రభు అటండి భూలోకపు పరిశుద్ధుడు అటండి, పరలోకపు పరిశుద్ధుడు కాదట. నేను అలాగ అంటలేదు నాయన. యేసుప్రభు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి నిరూపించుకున్నాడు. మనలాంటి దేహం తీసుకుని మనం చేయలేనిది యేసుప్రభు చేసి చూపించాడు. అది పొగడండి, ఆయన్ని కీర్తించండి, గణపరచండి, జేజేలు కొట్టండి. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు పాట ఉంటుంది మంది. మరి అది వీడియో ఉందో లేదో నాకు తెలీదు. నా యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా, శ్రీ యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడురా. మతమౌఢ్యుల కథనాలకు విష ఊహాగానాలకు అదిరి బెదిరి గుండె చెదరి పోయేది కాదురా మా విశ్వాసం. చితి మంటలు ఎగసి మిన్నును మండించాయని, తారలు తగలడ్డాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం. మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష, దానిని వంచాలని మీకెందుకు రాకక్ష. నేను రాసిన పాట. మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష, అపవిత్రంగా ఎంచితే ఎంత భయంకర శిక్ష. నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పవిత్రుడు, నా యేసు నిర్దోషి నిష్కల్మషుడు. పాపులలో కలిసిపోక ప్రత్యేకంగా బ్రతికి శరీరాన్ని లొంగదీసి చూపించాడు. నాలో పాపం ఉందని స్థాపించేవాడెవడని, నాలో పాపం ఉందని స్థాపించేవాడెవడని ఆనాడే సమాజాన్ని నిలదీస్తే ఈనాడెవడుంటాడు, ఈనాడులో ఏం రాస్తాడు, ఈనాడెవడుంటాడు, ఆనాడే దిక్కు లేదు. అది నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ. అర్థమైందా? నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమది. అంత ఇష్టం నాకు ఆయన అంటే. ఆయన అలా అర్థం చేసుకుంటాను, నేను అలా చదువుకుంటాను నేను నా బైబిల్ని. అందుకే ఇంత ధైర్యంగా బోధిస్తాను ఎక్కడైనా సరే నిలబడి. అలాంటి పరిశుద్ధుడి గురించి నేను తప్పు మాట్లాడతాను, అసలు తక్కువ చేసి మాట్లాడతానా? అస్సలు మాట్లాడు. ఐ లవ్ మై లార్డ్ జీసస్. ఎస్, ఐ లవ్ మై లార్డ్ జీసస్. సో ఆయన సాధించిన విజయం గురించి గర్వంగా చెప్పుకుంటాను. ఆయన గురించి గర్వంగా చెప్పేటప్పుడు నా ముఖంలో రంగులు మారిపోయి, ఒళ్ళు పులకరించిపోయి, ఒక రకమైన రోషం పౌరుషం వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పిచ్చి నాకు ఆయన అంటే. నా హీరో నా యేసుక్రీస్తు, నా హీరో ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను ఆయనకి ఫ్యాన్ని, పెద్ద ఫ్యాన్ని.